వార్డు వాలంటీర్ సంఘం, గ్రామ వార్డు వాలంటీర్ సంఘం, గ్రామ వార్డు వాలంటీర్ సంఘం సీఎం ఇచ్చిన హామీలు వెంటనే, సీఎం ఇచ్చిన హామీల మేరకు వార్డు వాలంటీర్ హామీ ఉపాధి హామీ వెంటనే కల్పించాలి, ఉపాధి వెంటనే గ్రామ వార్డు వాలంటీర్ సంఘం విధుల్లోకి తీసుకోవాలి, వాలంటీర్స్ వెంటనే కల్పించాలి, వాలంటీర్లు వెంటనే కొనసాగించాలి, వాలంటీర్ వ్యవస్థ విధుల్లోకి వెంటనే కొనసాగించాలి, వార్డు వాలంటీర్ల సంఘం, వార్డు తక్షణమే వార్డు వాలంటీర్స్ విధుల్లోకి వెంటనే ఎన్నికల్లో వాలంటీర్లు ఉపాధి వెంటనే కల్పించాలి, వాలంటీర్స్ ఉపాధి వెంటనే. సరే మిత్రులా, ఈరోజు సిఐటి అనుబంధం ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మున్సిపల్ ఎంఆర్ హౌస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే లేదు, వాలంటీర్కి పేరే లేదు, వీళ్ళు అసలు అధికారంలో పనిచేయలేదు అని చెప్పేసి ఈరోజు సీఎంతో సహా మంత్రులు సహా అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది వెంటనే ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో మీరు ప్రచారం చేసుకునేటప్పుడు ఇంటింటికి వచ్చి వాలంటీర్కి 5,000 జీతాలతో ఏమి సరిపోతాయి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10,000 జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ మాట ఈరోజు మర్చిపోయారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నికల్లో మీరు మాట్లాడుతున్న మీడియా ముందు చాలా హీనంగా మాట్లాడుతూ వాలంటీర్లు వేస్తున్నారు. ఈ వాలంటీర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ ఏం పని చేశారన్నది కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, 10,000 జీతం ఇవ్వాలి, అలానే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు డిప్యూటీ సీఎం గారికి మా యొక్క నమస్కారాలు. మేము గత 5 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని అంటున్నారు. గత కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట మాకు ఇప్పుడు నెరవేర్చాలి. మాకు అదే 10,000 ఇస్తామని అమలు చేశారు కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గత 8 నెలలు పడ్డ బకాయి పన్నులు కూడా మాకు వెంటనే చెల్లించాలి, విధుల్లోకి తీసుకోవాలి.